పరిగెత్తిపోదామన్నా పరిగెత్తిపోయేది ఇంకా ప్రధానంగా 4 డిమాండ్స్ చేస్తూ ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చడం కోసము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ర్యాలీ నిర్వహిస్తుంది. మొదటిది ఏమిటంటే ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఎటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు, కానీ పెంచుతున్నారు. అందువల్ల పెంచిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలి. అంతేకాకుండా ఇప్పటికే 6,000 కోట్లు పెంచారు, మళ్ళీ 9,000 కోట్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ₹1 ఆల్రెడీ పెంచారు, మళ్ళీ ₹1 రెడీ అవుతున్నారు. అంటే మొత్తం 15,000 కోట్ల రూపాయలు ఏవైతే పెంచడానికి సిద్ధపడుతున్నారో వాటిని వెంటనే తగ్గించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 4వ డిమాండ్గా ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదు. అందువల్ల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ 4 ప్రధానమైన డిమాండ్లతో పెద్ద ఎత్తున మేము ఇక్కడ కళ్యాణదుర్గంలో ర్యాలీ నిర్వహించాం. అందరూ నాయకులు కార్యకర్తలు ఇప్పుడున్న వర్షానికి కూడా లెక్క చేయకుండా ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ప్రజల మీద వేసే ఏ భారాన్నైనా కూడా అడ్డుకుంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం పెట్టి ప్రతిసారి చెప్పాడు, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు వచ్చిన తర్వాత తను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచనని. కానీ ఈ మాట తప్పాడు. అంతేకాకుండా ఇది విద్యుత్ అనేది నిత్యావసరము, పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి రైతులకి అందరికీ కూడా ఉపయోగపడేది. అందువల్ల ఇలాంటి విద్యుత్తును వేస్తే భారం పెరుగుతుంది. సంపద సృష్టిస్తానన్నాడు, కానీ ఇలా ప్రజల మీద భారం వేసి పన్నుల ద్వారా సంపద సృష్టించడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకం దానికి. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గట్టిగా నిరసించాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏవి చేసినా కూడా ప్రభుత్వము దాన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తామని తెలియజేస్తున్నాం. కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు పూర్తయింది. 7 నెలల్లో ప్రతి నిత్యావసర ధరల రేట్లు తగ్గించకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే 2 రేట్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిత్యావసర గాలి నీరు ఎంత అవసరమో ప్రజలకు, కరెంటు కూడా అంత నిత్యావసరమైనటువంటి కల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు పూర్తయింది. 7 నెలల్లో ప్రతి నిత్యావసర ధరల రేట్లు తగ్గించకపోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే 2 రేట్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు నిత్యావసర గాలి నీరు ఎంత అవసరమో ప్రజలకు, కరెంటు కూడా అంత నిత్యావసరంగా తయారైంది. ఆ కరెంటు బిల్లులో దాదాపు నవంబర్ డిసెంబర్ రేట్లు చూస్తే దాదాపు 30% పెంచారు. జనవరికి ఇంకొక 30% పెరుగుతుంది. అంటే ₹100 బిల్లు వస్తూ ఉంటే ₹170 బిల్లు వచ్చే విధంగా తయారైంది. అంటే 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం 2 నెలల్లో పెంచిందంటే 7 నెలల్లో 15,000 కోట్లు అంటే రాబోయే 4.5 సంవత్సరాల్లో ఎంత పెంచబోతోందనే సందర్భంగా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తామని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకో